మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ గట్టు మల్లన్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా ఈ జాతరలో 2 నుంచి 3 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎండోమెంట్ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, భారీ బందోబస్తును పోలీసులు సిద్ధం చేశారు. వేలాల గట్టు మల్లన్న వేలాల మల్లన్న జాతర ఏర్పాట్లను గత నెల రోజుల నుండి మా చెన్నూరు స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి పర్యవేక్షణలో వారు గత నెల రోజుల ముందే జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి జాతరకు ఏమేమి ఏర్పాట్లు అవసరమో ప్రజలకు ఇబ్బంది కాకుండా, భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండాలని రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ కావలసిన అవసరాలను గుర్తించి వారు నిధులను కేటాయించి కలెక్టర్ గారితో చెప్పి గోదావరిలో 4 ఫిల్టర్ బోర్లు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుట్టపై గట్టు మల్లన్న గుట్ట శివరాత్రి అంటే చాలా ఫేమస్ గట్టు వేలాల శివరాత్రి జాతరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహారాష్ట్ర వేలాల జాతర పురస్కరించుకొని ఈ వేలాల గట్టు మల్లన్న, తర్వాత కింది మల్లన్న, తర్వాత గోదావరి, తర్వాత పార్కింగ్ ఇవన్నీ కలిపి టోటల్ 5 కిలోమీటర్స్ రేడియస్లో 600 ఫోర్స్తో మనం బందోబస్తు చేసినాం. దీనిలో డ్రోన్ సర్వేలెన్స్ ఉంది, సీసీ కెమెరాల సర్వేలెన్స్ కూడా ఒక 100 సీసీ కెమెరాలతో సర్వేలెన్స్ చేస్తుంది. తర్వాత దీనికి డ్రోన్ కెమెరాతో కూడా మనం విజువల్గా ఇచ్చేస్తున్నాం. తర్వాత క్రైమ్ టీమ్స్ పెట్టి ఇది మొత్తం బట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్, పార్కింగ్ ఇవన్నీ కలిపి మనం ఒక 600 మంది ఫోర్స్తో బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ప్రాపర్గా పోయిన సంవత్సరం ఎక్కడైతే మనకు బ్రేక్ డౌన్స్ కొన్ని ఉండను ఇవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకుని క్యూ లైన్స్ విషయంలోనైతే తర్వాత బస్ స్టాండ్ విషయం అయితే తర్వాత వాటర్ విషయం అయితే తర్వాత విఐపి దర్శనాల విషయం అయితే అన్నీ కూడా మనం ప్రాపర్గా రెగ్యులేట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం ఎవ్వరికి భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాపర్